శశి ఎంటర్ అయిందంటే ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎవరో ఒకరిని ఇలా బకరా చెయ్యాలి. బక్రానా? హో సాడ్. సూర్యానికి పెళ్ళైపోయిందా? బాడ్ లక్. మమ్మీ, ఐమ్ ఫీలింగ్ హంగ్రీ. బేబీ మమ్మీ. బేబీ అయ్యో నీకు ఆకలిస్తుందా? ఆకలిస్తుంది. పద 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 పద. మమ్మీ, నాకు మాత్రం పక్కా ట్రెడిషనల్ ఫుడే కావాలి. ఆ యుఎస్ లో బర్గర్స్, పిజ్జాస్, హాట్ డాగ్స్ తిని తిని బోర్ కొట్టేసింది మమ్మీ. ఓకే, పక్కా ఇండియాకి వచ్చాను అండ్ పక్కా ట్రెడిషనల్ ఫుడే కావాలి అండ్ దట్స్ ఇట్. పక్క ట్రెడిషనల్ ఫుడ్ రెడీగా ఉంది. పద. ఆకలిస్తుందన్నావు కదా, పద కూర్చో. ఓ, ఈ అమ్మాయి ఎవరు? ఇందాక కనిపించలేదే. తను సూర్య చెల్లెలమ్మా. ప్రియా నా కూతురు చేసి. హాయ్. హాయ్. ఓకే, ఏంటి రోజు స్పెషల్స్? ఇడ్లీ, ఉప్మా. వావ్. ఈ ఐటమ్స్ అన్ని నెట్ లో చూడటమే తప్ప ఎప్పుడు టేస్ట్ చేయలేదు మమ్మీ. పెట్టండి పెట్టండి, ఏమున్నాయో పెట్టేసేయండి, ఆకలిస్తుంది త్వరగా. నీలా, ఈ రోజు నువ్వు చేసిన టిఫిన్స్ అన్నిటికీ పక్కా న్యాయం చేస్తాను. అలాగే. వద్దు. నేను వడ్డించుకుంటాను. మమ్మీ, వీళ్ళిద్దరు భార్యాభర్తలన్నా? అవును. వీళ్ళని చూస్తుంటే టామ్ అండ్ జెర్రీలో కొట్లాడుకునేటట్టున్నారు. మీరు కూర్చోండి. ఓకే, అయినా భార్యాభర్తలన్నాక కొంచెం కొంచెం మనస్పర్ధలుంటాయిలే. అయినా నువ్వేం టెన్షన్ పడకు, నేనొచ్చేసాను కదా, అంతా సెట్ చేస్తాను. బేబీ నువ్వు ఊరుకో, ప్రతి దాంట్లో కల్పించుకుంటావే. నువ్వు తిను, ఆకలేస్తుందన్నావు కదా. అమ్మా, మీరేమనుకోనంటే మీకో విషయం చెప్తాను. చెప్పండి మూర్తిగారు. ఈ భూమి మీద మీకన్నా తెలివైన వాళ్ళు ఉండరని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ మీ కూతురు మిమ్మల్నే మించిపోయింది. చూడ్డానికి అమ్మాయి సాఫ్ట్గా కనిపిస్తుంది, కానీ బ్రెయిన్ మాత్రం చాలా షార్ప్గా పనిచేస్తుందమ్మా. జనరేషన్ మూర్తిగారు, మనం ఆలోచించేలోపే వాళ్ళు ఆచరించి చూపిస్తారు. పైగా అది నా రక్తం. అంతేనమ్మా, పులి కడుపున పుల్లే పుడుతుంది కదా. ఏమో అనుకున్నాను, కానీ చూస్తుంటే బేబీ మనం అనుకున్న దానికన్నా ముందే సూర్యాన్ని తన చుట్టూ తిప్పుకునేలా కనిపిస్తుంది. నేను ప్లాన్ చేశాక ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు మూర్తిగారు. ఇప్పుడు నాకు నా కూతురు సపోర్ట్ కూడా దొరికింది. ఇంకా పైన చూడండి, ఈ ఇంట్లో వాళ్లతో నేను ఎలా ఆడుకుంటానో. ఇక్కడ బాగానే ఆడుతున్నారు, కానీ ఆ తులసి విషయంలో మాత్రం మీ పాచికలు ఏం పారట్లేదమ్మా. అంటే మీరు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించట్లేదని నా అభిప్రాయం. ఆలోచించకుండా ఎలా ఉంటాను మూర్తిగారు? అక్కడున్నది ఆ సుబ్రహ్మణ్యం గడు కదా. వాడు బతికుండడం ఒక షాక్ అయితే,
వాడు తులసితో ఉండడం ఇంకొక షాక్. వాడక్కడుండగా మనం దాన్నేమీ చేయలేం. ఎందుకంటే వాడు మామూలు మనిషి కాడు. చావునే జయించినవాడు. వాణ్ణి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏం చేసినా త్వరగా చెయ్యాలమ్మా. వాణ్ణి మనం ఫాలో అవుతున్న విషయం తెలిసిందంటే మనకే డేంజరు. తొందరపడితే ఎలా మూర్తిగారు? దేనికైనా టైం రావాలి కదా. ముందిక్కడ నీలా బాలుల సంగతి తేల్చి ఆ తర్వాత తులసి గురించి ఆలోచించడం మొదలు పెడతాను. సమయం సందర్భంలో మార్పుంటుంది గాని తల్లి కూతుళ్ళు సర్వనాశనం అవడంలో మాత్రం మార్పుండదు. అయితే మీరు ప్రీ ప్లాన్డ్గానే ఉన్నారన్నమాట. నేనే మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదమ్మా. మూర్తిగారు, అర్థం చేసుకోవడం మీ వల్ల కాదు గాని కనీసం నాలా ఆలోచించడానికైనా ప్రయత్నించండి. పైకొస్తారు. ఎంత పైకొచ్చినా ఉండాల్సింది మీ కిందే కదా. నిజం సుబ్బు, నేను రోజూ ఫాలో అవుతున్నాను. సస్పెక్ట్గా ఎవరూ కనిపించడం లేదు. నాకు తెలిసి వాడెవడైనా చైన్ స్నేచర్ లాంటోడేమో. అందుకే మైథిలి వైపు మళ్ళీ రావటం లేదు. లేదు శరవణన్, వాడు దొంగ కాదు, పెద్ద క్రిమినల్. నువ్వన్నట్టు వాడు చైన్ స్నాచరే అయితే నడుస్తూ వెళ్తున్న మైథిల్ని ఫాలో చేసి డబ్బు నగలు లాంటి దొంగిలించాలి. కానీ ఒక సర్టెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎందుకు ఫాలో అవుతాడు? ఏదో పెద్ద స్కెచ్ వేశాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మొన్న మనం వాడిని కనిపెట్టామని కొన్ని రోజులు హైడ్ అయి మన అనుమానాన్ని పక్కకి నెట్టాలనే ప్లాన్లో ఉన్నారేమోనని నా డౌట్. మనం కొంచెం రిలాక్స్ అయితే వాళ్ళు వెంటనే మళ్ళీ యాక్టివేట్ అవుతారు. సో మనం రిలాక్స్ అవ్వకూడదు. ఎవరు ఫాలో చేసినా చేయకపోయినా మనం మాత్రం మైథిల్ని ఫాలో చేస్తూనే ఉండాలి. ఓకే సుబ్బు. ఇంకో విషయం శరవణ, ఉదయం మైథిలిని ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ వరకు నేను ఫాలో అవుతాను. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటి వరకు నువ్వు ఫాలో అవు. బట్ బీ అలర్ట్. ఎట్టి పరిస్థితిలోనూ మనం తనని ఫాలో అవుతున్నామన్న డౌట్ మైథిలికి రాకూడదు. ఎవడైనా మైథిలికి హాని తలపెట్టాలని చూస్తే మాత్రం వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు. అండర్స్టాండ్? ఓకే సుబ్బు. గుడ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు రౌడీలు మనల్ని గుర్తుపడతారు. సో మనం కూడా ఎవరికీ కనపడకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువసేపు ఇలా బయట స్పెండ్ చేయడం మంచిది కాదు. మ్యాక్సిమం ఫోన్ టచ్లో ఉందాం. తప్పదు అనుకుంటేనే మీట్ అవుదాం, అది సీక్రెట్గా. సరే సుబ్బు, డన్. వీడేంటి అలా ఉన్నాడు? ఓ, విరహవేదనతో బాధపడుతున్నట్టున్నాడు. వీణ్ణిలాగే వదిలేస్తే మళ్ళీ నేల మీదకి మనసు మళ్ళీనా మళ్ళుతుంది. వీణ్ణి ఒంటరిగా ఉండనివ్వకూడదు. ఏం చేయాలి?
బేబీ బేబీ మామీ హే లిసన్ దిస్ సాంగ్ దిస్ ఇస్ ఆసమ్. బేబీ నువ్విక్కడికొచ్చింది ఫోన్లో పాటలు వింటూ గేమ్స్ ఆడడానికి కాదు, ఈ ఇంట్లో గేమ్ ప్లే చేయడానికి. తెలుసు మామీ. తెలిస్తే సూర్య అక్కడ ఒంటరిగా ఉన్న విషయం పట్టించుకోకుండా నువ్విలా గేమ్స్ ఆడుతూ కూర్చోవు. ఏదో టైం పాస్ ఆడుతున్నా మామీ. బేబీ ఆ టైం పాస్ ఏదో వెళ్ళి సూర్యతో చెయ్యి. ఓకే. బేబీ నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సూర్య మాటల్లో గాని మనసులో గాని ఆ నీల ఉండకూడదు. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు మమ్మీ. జస్ట్ వాచ్ అండ్ సీ. వారం రోజుల్లో సూర్యుని నా చుట్టూ ఎలా తిప్పుకుంటానో. యు జస్ట్ ఫర్గెట్ అబౌట్ దాట్ మామ్. ఆల్ మేనేజ్ మామ్. ఎవరనుకున్నావు? శశి. go ahead. లెట్ మీ గెట్ ఆన్ టు ది జాబ్. ఏమో అనుకున్నానమ్మా, బేబమ్మ గారు కూడా మీలాగా అవకాశం దొరికితే అల్లుకుపోయే టైప్ అన్నమాట. అది ఇంత చిన్న వయసులో అంత టాలెంట్ ఉండటం నిజంగా గ్రేటే. అందరూ మీలాగా ఉండరు కదా మూర్తి గారు. అది నా రక్తం, దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీలాంటి వాళ్ళకైతే 10 సార్లు చెప్పినా గానీ చేయలేరు. ఏంటమ్మా అలా అంటారు? నేను ఎప్పుడైనా మీరు చెప్పింది చెప్పినట్టే చేస్తాను కదా. చెప్పింది మాత్రమే చేస్తారు, కానీ ఇంతవరకు ఎప్పుడైనా సొంతంగా ఒక్క ఆలోచన చేసి అమలు చేశారా? లేదు, అది మీ వల్ల కాదు కూడా. అబ్బో, గురుడు యమ ఇరిటేషన్లో ఉన్నట్టున్నాడు. ఆ ఇరిటేషన్ని నా మీద ఇంప్రెషన్లో మారుస్తాను. సూర్య, శశి శశి నువ్వా? ఏంటి ఈ టైంలో? టైం పాస్ అవ్వడం ఇంపార్టెంట్ కానీ ఏ టైం అయితే ఏంటి? హే, నవ్వావా? అమ్మా, చాలా హ్యాపీ. ఇక ఏ ప్రాబ్లం లేదు. నైట్ అంతా నీతో గడపచ్చు. ఎస్. నైట్ అంతానా? నేను నిద్రపోవద్దా? నిద్రపోయేవాడివి అయితే ఎప్పుడో నిద్రపోయేవాడి. నీకు నిద్ర రావట్లేదు, నాకు నిద్రపోయే టైం కాదు. సో వి విల్ స్పెండ్ దిస్ నైట్ టుగెదర్. ఏం చేద్దాం? అది నువ్వే చెప్పు. ముందు నా గురించి చెప్తాను, తర్వాత నీ గురించి చెప్పు. ఆ ఛాన్స్ ఉండదేమోలే. నీ గురించి తెలుసుకునేసరికే తెల్లారిపోతుందనుకుంటా. యూ ఆ, పర్లేదులే, నువ్వు నా టైపే. కాదమ్మా, నేను కొంచెం డీసెంట్. హా? అంటే నేను ఇండీసెంట్నా? జస్ట్ కిడింగ్. నేను అంతే, పెద్దగా ఫీలింగ్స్ ఉండవు నాకు. అర్థమవుతుంది. మీ అమ్మాయి చెప్పిందిగా నిన్ను భరించలేక గాలికి వదిలేశానని. సూర్య, దిస్ ఇస్ టూ మచ్. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. తెలుస్తూనే ఉంది. అబ్బాయిగా పుట్టాల్సింది పోయి ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల అమ్మాయిగా పుట్టుంటావు. ఎగ్జాక్ట్లీ, భలే కనిపెట్టేశావే. అందుకే నువ్వు నా అలాగే అన్నాను. బై ద వే, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నా గురించి కాదు గాని నీ గురించి చెప్పు. అయితే విను. మంచం గట్టిగా పట్టుకో, లేకపోతే నా మాటల తుఫానికి కొట్టుకుపోతావు. వామ్మో.
ఈవిడ చాలా బాధపడిపోతున్నట్టుంది. ఏం చేస్తుందిలే, మా అమ్మగారు వేసిన ప్లాన్ అలాంటిది. అందులో ఈ పిల్ల బలవక తప్పదు. ఇక్కడేమో ఈవిడ బాధపడుతూ కూర్చుంది, అక్కడేమో మా అమ్మగారి కూతురు శశికళ తన కళంతా చూపించి సూర్యుని ముగ్గులోకి దించడానికి ట్రై చేస్తుంది. నీలా, నీకిక సూర్య జన్మలో దగ్గరవడు. మా అమ్మగారు కూతుర్ని దించి మొత్తానికి డ్రామా బాగానే ప్లే చేస్తుంది. నేను కూడా మార్కులు కొట్టేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? వీడొకడు సంబంధం లేకుండా సమస్యల్లోకి వచ్చి మా అమ్మగారి చేతిలో బాధితుడిగా మిగిలిపోయాడు. వేడిని వాడుకొని మా అమ్మగారు ఆడుతున్న ఆట అంతా ఇంతా కాదు, మొత్తానికి వీడి వల్ల ఈ ఇంట్లో ప్రాబ్లం క్రియేట్ అయ్యేలా చేసింది. ఎక్కడికి పోయినా మా అమ్మగారికి అలాంటి ఆయుధం ఉంటూనే ఉంటుంది, మనుషులతో ఆడుకోవడానికి. ఇప్పుడు వీడిని ఉపయోగించి నేను ఒక చిన్న సీన్ క్రియేట్ చేస్తా. ఏమయ్యా బాలు, ఏంటి ఇక్కడున్నావు? ఏం లేదండి. ఏం లేదంటావేంటి? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది ఏదో బాధలో ఉన్నావని. అయినా నువ్వేంటయ్యా అక్కడ నీల బాధలో ఉంటే ఓదార్చకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు? ఏం చెప్పనండి, పరిస్థితులు అనుకూలించినప్పుడు మనకు అనువుగా మార్చుకోవడమే తెలివి. పాపం నీల చూడు ఎంత బాధపడుతుందో. ఆమెను ఓదార్చవలసింది పోయి నువ్వొచ్చి ఇక్కడ బాధపడితే ఎలా? పోనీ ఇంట్లో దుర్గ ఉన్నా ఎలాగోలా నచ్చజెప్పి ఇద్దరిని కలిపేదా? ఆవిడ లేదు. ప్రియ ఏమో చిన్నపిల్ల, మేం కలగజేసుకుందాం అనుకుంటే పరాయి వాళ్ళం అయిపోయాం. ఇక ఇంటోడివి నువ్వే కదా నచ్చ చెప్పాలి. ముందు నువ్వు నీళ్ళ దగ్గరికెళ్ళు, సముదాయించు, నచ్చ చెప్పు. నువ్వే నీళ్ళను ఎలా అయినా సూర్యతో మాట్లాడేలా చెయ్యి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యా, మనస్పర్ధలనేవి కామన్. ఇలాంటివి పోవాలంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. తప్పు ఎవరిదైనా సర్దుకుపోవాలి. నేను డైరెక్ట్గా నీలకు చెప్పలేను కాబట్టి నువ్వెళ్ళి ఈ మాటలన్నీ నీలకు చెప్పు. సూర్య రూమ్కెళ్ళి సూర్యతో మాట్లాడమని చెప్పు. అప్పుడే కదా సమస్యలన్నీ తీరేది. మాట్లాడకుండా ఎడమొహంగా పెడమొహంగా ఉంటే ఎన్ని రోజులని అలా ఉంటారు? ఇలా ఉంటే సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు కదా. నిజమేనండి. నిజమని ఇక్కడే నిలబడితే ఎలా? వెళ్ళి సూర్యతో మాట్లాడమని చెప్పు. వెళ్ళవయ్యా, ఇంకా ఆలోచిస్తావేంటి? నేను చెప్తున్నాను కదా, వెళ్ళవయ్యా. వెళ్ళు. ఇప్పుడు నువ్వు నీలని సూర్య రూమ్కి పంపిస్తావు. అక్కడ మా శశికళతో సూర్యుని చూసి నీల సూర్యని అపార్థం చేసుకుంటుంది. దాంతో
వాళ్ళు లైఫ్లో కలవడానికి ఛాన్సే లేకుండా పోతుంది. ఈ దెబ్బతో నేను మా అమ్మగారి దగ్గర చాలా మార్కులు కొట్టేయచ్చు. సరే ఇప్పుడు చెప్పు, నేను అమ్మాయిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయమంటావు? ఏం అవసరం లేదు, నేను చాలా క్యాజువల్గా అన్నాను. జస్ట్ లీవ్ ఇట్. లేదు, నేను చాలా సీరియస్ గానే అడుగుతున్నా. టెల్ మీ నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఏమైనా చేస్తావా? ఎనీథింగ్. అయితే పెళ్లి చేసుకో.